మీలో చాలామందికి అమెజాన్లో సెల్ చేయాలి అనే ఐడియా ఉంది. దానికి రీజన్ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు అమెజాన్లో ల్యాక్స్ ఎర్న్ చేయొచ్చు అని మాత్రమే చెప్తారు. బట్ దాని వెనుక చాలామంది చేసే కామన్ మిస్టేక్స్ను చెప్పరు. అది చాలా కామన్ మిస్టేక్స్ కదా భయ్యా, దాన్నంతా చెప్పాలనా? అవి ఎంత కామన్ అయినా బిగినర్స్ చాలామంది అమెజాన్లో ఈ కామన్ మిస్టేక్స్ చేయడం వల్ల ఎంతో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సెల్లర్ అకౌంట్ సడన్గా సస్పెన్షన్లో పడిపోతుంది. సో బీ కేర్ఫుల్. బ్రో, ఈ సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నా, ఫస్ట్ ఆ మిస్టేక్స్ ఏంటో చెప్పు బ్రో. అయితే వెల్కమ్ టు వికీ టాక్స్. లెట్స్ గెట్ ఇన్ టు పార్ట్ 4 ఆఫ్ హౌ టు సెల్ ఆన్ అమెజాన్ సిరీస్. ఈ వీడియోను నేను ఒక కంప్లీట్ అమెజాన్ ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుందో దాన్ని బేస్ చేసి చెప్తా. అంటే అకౌంట్ క్రియేషన్లో స్టార్ట్ చేసి మీ ప్రోడక్ట్ కస్టమర్కు రీచ్ అయ్యేదాకా ఉన్న ప్రాసెస్లో మీరు చేయకూడని మిస్టేక్స్ ఇవి. సో వాచ్ టిల్ ది ఎండ్. ఒరే, మేము చూస్తాం కానీ ఫస్ట్ స్టార్ట్ చేయి బ్రో. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, రిజిస్ట్రేషన్తో స్టార్ట్ చేస్తాం. నెంబర్ 1, సెల్లర్ అకౌంట్ రిజిస్ట్రేషన్స్. చాలామంది చేయాలి అనుకునే ఒక కామన్ మిస్టేక్, ఒక్క కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్ను సెల్ చేస్తుంటారు. లేటర్ ఇంకో కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్ను యాడ్ చేయడానికి ఇంకో సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. అసలు ఎందుకు? వై? ఆల్రెడీ ఒక నంబర్ అండ్ మెయిల్ ఐడి ఇచ్చి ఒక సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త మెయిల్ ఐడి అండ్ నంబర్ ఇచ్చి ఇంకొకటి ఓపెన్ చేయడం ఎందుకు? ఒకవేళ మీరు కొత్త కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్ను యాడ్ చేయాలి అనుకుంటే మీకు ఆల్రెడీ ఉన్న అకౌంట్లోనే మీరు ఆ ప్రోడక్ట్స్ అండ్ కేటగిరీను యాడ్ చేసుకోవచ్చు. ఇటువంటి సిల్లీ రీజన్స్ కంతా ఇంకో షాప్ను ఓపెన్ చేయకండి. అబ్బో, ఒక్క ప్రోడక్ట్ కేటగిరీకే ఇక్కడ దిక్కు లేదు. నెక్స్ట్ ఏంటో చెప్పు బ్రో. నెంబర్ 2, ప్రాఫిట్ మార్జిన్స్. నేను అమెజాన్లో సెల్ చేయడం స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్, వన్ డే అమెజాన్లో ఏదో సమ్ ర్యాండమ్ ప్రోడక్ట్ చూసి దీనమ్మ ఇది ఇంత రేటా, నాకు ఇది ఇక్కడ చాలా చీప్గా దొరుకుతుంది కదా అంటే వాళ్ళు ఎంత ఆన్ చేయొచ్చు అనే ఫీలింగే. ఇనీషియల్ డేస్లో నేనేమనుకున్నానంటే, నేను ఒక ప్రోడక్ట్ని 1000 రూపీస్కి సెల్ చేస్తే కష్టం నాది కాబట్టి అమెజాన్ ఏదో 10-20 తీసుకొని మిగిలిందంతా నాకు ఇచ్చేస్తుంది అనుకోవడం. ఆ తర్వాతే వాళ్ళ కమిషన్ ఛార్జెస్కు దోల తీరిపోయింది. సో మీరు ఆ మిస్టేక్ చేయకండి. నేను ఆ ఛార్జెస్ గురించి ఒక సపరేట్ వీడియో వేసా, వెళ్ళి అది చూడండి. సో ఆ మార్జిన్స్ అన్ని కరెక్ట్గా క్యాల్కులేట్ చేసిన తర్వాతే సెల్లింగ్ను స్టార్ట్ చేయండి. చూసా బ్రో, అసలు అన్ని కమిషన్స్ ఏంటి బ్రో? సరే, నెక్స్ట్ ఏంటో చెప్పు. నెంబర్ 3, ప్రోడక్ట్ లిస్టింగ్. ప్రోడక్ట్ లిస్ట్ చేసేటప్పుడు చేసే మిస్టేక్స్ మన అకౌంట్కు పెద్ద ఇంపాక్ట్ ఇస్తుంది. ప్రోడక్ట్ లిస్టింగ్లో 2 టైప్స్ ఆఫ్ మిస్టేక్స్ జరుగుతుంది. నెంబర్ 1, ప్రోడక్ట్ మ్యాపింగ్. అంటే అమెజాన్లో ఆల్రెడీ చాలా ప్రోడక్ట్ను వేరే సెల్లర్స్ సెల్ చేస్తుంటారు. ఆ ప్రోడక్ట్ను మనం కూడా సెల్ నౌ అనే బటన్ను క్లిక్ చేసి డైరెక్ట్గా సెల్ చేయడం. ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే, ఒక్క బ్రాండ్ ప్రోడక్ట్ను వాళ్ళ పర్మిషన్ లేకుండా సెల్ చేయడం. మోస్ట్ కేసెస్లో ఆ బ్రాండ్స్ బయట సెల్లర్స్కు వాళ్ళ ప్రోడక్ట్ను సెల్ చేయడానికి పర్మిషన్ ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్స్ ఎక్సెట్రా. మీకు ఎంత తక్కువ ప్రైస్కు హోల్సేల్లో దొరికినా ఆ ప్రోడక్ట్ను మీరు ఆ బ్రాండ్ పర్మిషన్ లేకుండా అమెజాన్లో సెల్ చేయలేరు. బట్ కొన్ని బ్రాండ్స్ పర్మిషన్స్ ఇస్తారు. వాళ్ళ దగ్గర మనం బ్రాండ్ అథరైజేషన్ లెటర్ తీసుకోవాలి. అలా లెటర్ తీసుకోకపోతే ఒకవేళ మీరు వాళ్ళ ప్రోడక్ట్ను సెల్ చేయడం వాళ్ళకు నచ్చకపోతే దాన్ని వాళ్ళు అమెజాన్కు కంప్లైంట్ చేయవచ్చు. కొన్ని వార్నింగ్స్ తర్వాత మీ అకౌంట్ సస్పెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 2, బ్రాండ్ ఇన్ఫిల్ట్రేషన్. ముందు చెప్పిన ప్రోడక్ట్ మ్యాపింగ్లా కాకుండా మనం మన ప్రోడక్ట్ను లిస్ట్ చేసేటప్పుడు ఆల్రెడీ ఉన్న బ్రాండ్ నేమ్ను కానీ లేక వాళ్ళ లోగో ఉన్న ప్రోడక్ట్ ఇమేజెస్ను కానీ యూస్ చేస్తే వాళ్ళ బ్రాండ్కు బ్యాడ్ నేమ్ క్రియేట్ చేస్తున్నారు అని మన మీద కంప్లైంట్ ఇస్తారు. కొంతమంది వాళ్ళకు తెలియకుండా ఆ ప్రోడక్ట్ నేమే అది అని అనుకొని బ్రాండ్ నేమ్తో పాటు లిస్ట్ చేస్తారు. అండ్ దానివల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్స్లో పడతారు. సో ఒక్క ప్రోడక్ట్ను లిస్ట్ చేసేటప్పుడు చాలా క్లియర్గా చూసుకోండి. అబ్బో, సో లిస్టింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయమంటావు. సరే, నెక్స్ట్ ఏంటో చెప్పు బ్రో. నెంబర్ 4, సప్లయర్. మీరు ఒక ప్రోడక్ట్ను అమెజాన్లో సెల్ చేయడానికి ఆన్లైన్లో కానీ లేక హోల్సేల్ మార్కెట్లో కానీ తీసుకుంటున్నారు అంటే వాళ్ళ దగ్గర తప్పకుండా ఇన్వాయిసెస్ను కలెక్ట్ చేసుకోండి. మెయిన్గా ఒకవేళ మీరు ఒక బ్రాండెడ్ ప్రోడక్ట్ను సెల్ చేయాలి అనుకుంటే దాన్ని డిస్ట్రిబ్యూటర్స్ వద్ద మాత్రమే తీసుకోండి. హోల్సేల్ మార్కెట్లో బై చేయడం అవాయిడ్ చేయండి. బ్రాండెడ్ ప్రోడక్ట్ అయితే ఇన్వాయిసెస్ అండ్ బ్రాండ్ అథరైజేషన్ను మర్చిపోకండి. బ్రో, నువ్వు చెప్పేదంతా చూస్తే నాకు అమెజాన్లో సెల్ చేయడానికి అసలు ప్రోడక్ట్స్ దొరకదనిపిస్తుంది. దాని గురించి నువ్వు ఫ్యూచర్లో వీడియో వేస్తావు కదా. సరే, నెక్స్ట్ ఏంటో చెప్పు. నెంబర్ 5, ఆర్డర్ ప్రాసెసింగ్.
ఇప్పుడు మనకు ఒక బయ్యర్ వద్ద నుండి ఒక ఆర్డర్ వచ్చిందంటే మనం మన ప్రోడక్ట్ను ప్యాక్ చేసి అమెజాన్ కొరియర్ సర్వీస్ వాళ్ళకు ఇవ్వాలి. ఇది చాలా సింపుల్గా ఉంది కదా బ్రో, ఇక్కడేం మిస్టేక్స్ చేస్తాం? అదే చెప్తా. మీరు ఈ హోల్ ప్రాసెస్ను ఎంత స్మూత్గా రన్ చేస్తున్నారు అనే దాన్ని ఎవాల్యుయేట్ చేయడానికి మీకు అకౌంట్ హెల్త్ పేజ్ అని ఒకటి ఉంటుంది. అందులో 3 ఫ్యాక్టర్స్ ఉంటుంది. నంబర్ 1 షిప్పింగ్ పర్ఫార్మెన్స్, అంటే మీరు చెప్పిన టైంకు ఇస్తున్నారా, ఇచ్చిన ప్రోడక్ట్ కరెక్ట్గా రీచ్ అవుతుందా అనే స్టాటిస్టిక్స్ అందులో ఉంటాయి. మీరు ఒకవేళ ఆర్డర్ వచ్చిన ప్రోడక్ట్ను మీరు అలాట్ చేసిన టైంకు ఇవ్వలేకపోతే లేదా క్యాన్సిల్ చేస్తే లేక ఈరోజు అలాట్ చేసిన ప్రోడక్ట్ను లేట్గా అంటే రేపిస్తే మీ అకౌంట్ హెల్త్లో స్టాటిస్టిక్లో చూపిస్తాయి. మీరు చాలా ప్రోడక్ట్స్ కానీ ఎగ్గొడితే వెంటనే మీ అకౌంట్ సస్పెన్షన్లో పడిపోతుంది. సో చెప్పిన టయానికి చెప్పిన విధంగా కరెక్ట్గా ఇవ్వాలి. నంబర్ 2 పాలసీ కంపెనీ స్టాటిస్టిక్స్. దీని గురించి డ్రాగ్ చేయడం అవసరం లేదు, నేను ఆల్రెడీ చెప్పిన విధంగా బ్రాండ్ పాలసీస్ ఇవి. వేరే వాళ్ళ యొక్క బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఇమేజెస్ లేదా ప్రోడక్ట్స్ను సెల్ చేసేటప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేస్తే దాన్ని కూడా ఇక్కడ చూపిస్తుంది. వన్స్ అగైన్ చాలా కంప్లైంట్స్ వస్తే అగైన్ అకౌంట్ సస్పెండ్ అవుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కస్టమర్ సర్వీస్ పర్ఫార్మెన్స్. ఇందులో మీరిచ్చిన ప్రోడక్ట్ను కస్టమర్ ఎలా రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళు మీ ప్రోడక్ట్ క్వాలిటీతో హ్యాపీనైనా అనే స్టాటిస్టిక్స్ ఇందులో ఉంటాయి. ఒకవేళ చాలామంది కస్టమర్స్ మీరు సెల్ చేసే ఏదో ఒక్క ప్రోడక్ట్ క్వాలిటీ గురించి కంప్లైంట్ చేస్తే లేక చాలా రిటర్న్స్ కంటిన్యూగా వస్తే అమెజాన్ వెంటనే మనం ఆ ప్రోడక్ట్ను సెల్ చేయడాన్ని హోల్డ్లో పెడుతుంది. 1 or 2 వీక్స్ అయిన తర్వాత మీ అకౌంట్ స్టాటిస్టిక్స్ నార్మల్ అయినప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ను మళ్ళీ సెల్ చేయవచ్చు. బట్ అది క్వాలిటీ ప్రోడక్ట్ కాకపోతే మళ్ళీ మీకే ప్రాబ్లమే. ఇన్ని రూల్స్ ఏంటి బ్రో, ఇవన్నీ పెట్టుకొని అసలు అమెజాన్లో సెల్ చేయగలమా? ఎస్, ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏదో ప్యాసివ్ ఇన్కమ్కి సింపుల్గా ఎంటర్ అయ్యి ఎక్స్పెరిమెంట్స్ చేయాలి అనుకొని కొన్ని రోజుల తర్వాత లైట్ తీసుకుంటారు. బట్ మీరు ప్యాషనేట్గా బయట ఒక ఫిజికల్ బిజినెస్ను స్టార్ట్ చేస్తే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అదే ఇంపార్టెన్స్ ఇచ్చి వర్క్ చేస్తే మీకంటూ ఒక మల్టీ క్రోర్ బిజినెస్ను ఈ కామర్స్ ఇండస్ట్రీలో బిల్డ్ చేయవచ్చు. ట్రస్ట్ యువర్ సెల్ఫ్, మేక్ యువర్ ఓన్ బ్రాండ్. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు యూస్ అవుతుంది అని అనుకుంటా. ఈ వీడియో చేయడానికి మేము చాలా ఎఫర్ట్స్ వేసాం. సో మా ఛానల్ను వెళ్ళి చెక్ చేసి చూడండి. మా కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఏదైనా బిజినెస్ డౌట్స్ అండ్ అమెజాన్ డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మీకంటూ మేము కొత్త వీడియోను వేయడానికి ట్రై చేస్తాం. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.